సంవత్సర అంతంలో ఉన్నామండి. సంవత్సరం అంతంలోకి వచ్చాం. ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనము ఏంటది? ఈ సంవత్సరంలో మీరు తెలిసి ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది అబద్ధము, ఇది పాపము, ఇది దేవునికి ఇష్టం లేనిది, ఇది దేవునికి విరోధమైంది అని తెలిసి చేసింది ఏంటి? చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దయచేసి దీనంగా వేడుకుంటాం, పరీక్షించుకోండి. తెలిసి చేసిన తప్పులు దేవుడు నాకు తెలియజేస్తున్న అతిక్రమంలో దాయకుమా వర్ధిల్లవు. నువ్వు అతిక్రమములు దాచి వర్ధిల్లాలని ఆశపడుతున్నావు. వర్ధిలింపజేసే దేవుడు నీ అతిక్రమం చూస్తూ ఎలా వర్ధిలింపజేస్తాడు? నాట్ పాసిబుల్. ఈరోజు మన అతిక్రమం దాస్తూ మనం అంటున్నాం, దేవా నన్ను ఆశీర్వదించు. మన అతిక్రమం దాస్తూ వీరు నన్ను తిడుతున్నారు, వారు నన్ను తిడుతున్నారు, ఈ నాలుగు నన్ను విరోధన తిడుతుంది. స్టాప్ బ్లేమింగ్ పీపుల్. మనుషుల్ని ఎంత దూషించినను, అవమానపరిచినను, ఎంత ఏ కీడు తలంచినను, దేవుడి దృష్టిలో నువ్వు సరిగా ఉంటే దేవుడే నిన్ను బలపరిచే దేవుడు, దేవుడే నిన్ను నడిపించే దేవుడు, దేవుడే నిన్ను పోషించే దేవుడు, దేవుడే నిన్ను ఆశీర్వదించే దేవుడు. నమ్ముతారా? సో చెక్ యువర్ సెల్ఫ్. ఏంటది మనకి తెలిసి మనము చేసిన తప్పు ఏంటది? మనకు తెలిసి మనం మాట్లాడిన మాటలు దేవునికి విరోధమైంది, వాక్యానికి విరోధమైంది. చెక్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అవి ఏ ఉన్నా కూడా మనం ఒప్పుకుంటేనే కానీ ప్రభు కనికరాన్ని మనం పొందుకోలేము. చాలా మందిలో ఈ లోపములను బట్టి అపవాది దాడులు. రెండో రకం, ఈ సంవత్సరాలు మనం చెక్ చేస్తున్నప్పుడు చూడాలండి, హౌ మచ్ హ్యావ్ వి క్యాలిక్యులేటెడ్. ఎంత గురి ఎరిగిన వారుగా, గురి కలిగిన వారుగా, లెక్క చూసిన వారుగా ఉన్నాము. ఎందుకంటే మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరికి సమృద్ధినిచ్చే దేవుడు. సమృద్ధి అనేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీథింగ్. ప్రపంచమంతా నీకు ఇచ్చేయట్లే. నీకెంతో, నీ స్తోమత ఎంతో, నీవు పొందుకోగలిగింది ఎంతో, నీవు హ్యాండిల్ చేయగలిగింది ఎంతో, నీవు మోయగలిగిన భారం ఎంతో అంత పెడతాడు. అంతలో నమ్మకంగా ఉంటే, ఎప్పుడన్నా చూడండి, బరువు మోసే కూలీలతో పనులు చేయించేటప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, వారికి ఇది ఎత్తుకుని పో అంటాం. అందులో ఎవడో ఒకడు ఉంటాడు ఎక్కువ మోసేవాడు, బలమైంది ఆయనకి ఇచ్చి ఇది నువ్వు తీసుకెళ్ళు అంటాం. ఏదైనా ముఖ్యమైనది ఉందనుకో, ఆయనే పిలుస్తాం, ఇది నువ్వు తీసుకెళ్ళు. తక్కువ వెయిట్ ఉన్నా కూడా, బరువు ఉన్నా కూడా నువ్వు మోసుకుని వెళ్ళు, ఎందుకంటే నీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్తావు, జాగ్రత్తగా చేస్తుంది. దేవుడు కూడా అదే రీతిగా మనల్ని పరీక్షిస్తాడండి. He will put things into our hand that we have to be faithful and accountable. ప్లానింగ్, స్ట్రాటజీ చాలా ముఖ్యం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఏది ఇచ్చినానో ఆయనకి లెక్కప్ప చెప్పాలన్న మాట ఈ ఆలయంలో కావాల్సిన సార్లు విన్నాము. లెట్స్ చెక్ ద రిపోర్ట్ కార్డ్. ఈ సంవత్సరంలో ఎన్ని విషయములు దేవుడు అప్పచెప్పిన వాటిలో నమ్మకస్తులుగా ఉన్నాం? హౌ మెనీ హ్యావ్ వి బీన్ ఫెయిత్ఫుల్? ఎందుకంటే దేవుడిచ్చే తరుణాలు ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలంట, తలాంతులకు లెక్కప్ప చెప్పాలంట, అవకాశాలకు లెక్కప్ప చెప్పాలంట, కుటుంబానికి లెక్కప్ప చెప్పాలంట, దేవుడిచ్చిన సమయానికి లెక్కప్ప చెప్పాలంట, కాలానికి లెక్కప్ప చెప్పాలంట. సో లెక్కప్ప చెప్పే వరకు ఉన్నామా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్రీబడి వాంట్స్ టు గో ద షార్ట్ వే, ఎస్కేప్. ఈరోజు కామన్ ప్రాబ్లం అండి. కొంతమంది CEOస్తో కలిసి మాట్లాడుతూ ఉంటే దే సే ద కామన్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్ ఇస్ ఎస్కేపిస్టులు. ఏంటి? 10 రోజుల్లో చేయగలిగిన పని 1 రోజులని చెప్తారు. అది 10 రోజుల్లో చెయ్యొచ్చు అని ఒక మనిషి వచ్చి చెప్తే వాడిని అందరూ కలిసి టార్గెట్ చేసి వాడిని బయట తరుముతారు. కానీ వారు అర్థం చేసుకుంది కార్యం ఏంటంటే, 10 రోజుల్లో చేయవలసిన పని 10 రోజులు చేయగలిగితే కంపెనీకి లాభం వస్తాయి, కంపెనీ వీరికి ఇంక్రిమెంట్లు ఇస్తుంది, వీరికి హెచ్చింపులు వస్తుంది, వీరికి ఘనత వస్తుంది. కానీ వీరేం చూస్తున్నారు, నాకు ఉన్న ఈ మొత్తం చాలు, ఈ పని సుఖంగా లాక్కుంటే చాలు, నా బ్రతుకు నేను బ్రతికిపోతాను అనుకుంటున్నారు. కానీ మనం అందరం కలిసి ఎదుగుదాము అంటలేదు. కానీ కంపెనీ బయోడేటా ఇచ్చేటప్పుడు అందరూ ఏం చెప్తారు? ఈ కంపెనీ ఎక్సలెన్స్ కొరకు, ఈ కంపెనీ డెవలప్మెంట్ కొరకు ఐ విల్ గివ్ ఆల్ మై కాంట్రిబ్యూషన్స్, ఐ విల్ గివ్ ఆల్ మై స్కిల్, ఐ విల్ డూ ఆల్ మై బెస్ట్, ఐ వుడ్ లైక్ టు గ్రో అలాంగ్ విత్ ద కంపెనీ. ఇట్ ఇస్ అ బిగ్ లై. యూ డోంట్ వాంట్ టు గ్రో, సో యూ డోంట్ వాంట్ టు గ్రో ద కంపెనీ ఆల్సో. సింపుల్. నేను ఎదగను, నిన్ను ఎదగను. అలాంటి వారు చాలా డేంజర్ అండి. మామూలుగా చెప్తూ ఉంటాము, కపట సహోదరులు. అయ్యో
చాలా భయంకరం. అదే సమయంలో కపట సహోదరులు ఎంత భయంకరమో సోమర సహోదరులు కూడా అంత భయంకరం. ఎందుకు? కపట సహోదరుడు ఎప్పుడు జెలసీ, కపటి అంటే హీఈస్ జెలస్. జెలసీ బట్టి నువ్వు ఎంత చేసినా నేను విమర్శిస్తాడు. జెలసీని బట్టి తన చేయలేనిది నువ్వు చేస్తే నువ్వు తక్కువ, నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు. దట్ ఈస్ జెలసీ. కానీ సోమరు వాడు ఏంటి తెలుసా? అబ్బా, వాడికి ఎక్కడ పని పడుతుందో, వాడెక్కడ జీవితంలో ముందుకెళ్ళాలో, వాడెక్కడ ప్రయాసపడాలో అని అన్నింటికి సాకు చెప్తాడు. అంటే అవసరమైతే నువ్వు చేసేంత వేస్ట్ అనే చెప్తాడు. ఈరోజు చాలామంది చూడండి, దే జస్ట్ ఈ బైబిల్లో నుండి చూపించమంటే బోల్డ్ వాక్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథం అంటే రే పనికి వెళ్ళరా అంటే బయట పుల్లు ఉందంటాడంట. ఏంటి పని చేయరంట, బయట పుల్లు ఉందంట. మిగతా వాళ్ళు పనికి వెళ్ళా. ఈరోజు సాకులు చెప్పాలంటే ఎన్ని చెప్తారో. ఎందుకు నువ్వు ఇది చేయలేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. యేసు ప్రభువే చూడండి, ఆ కోడిని దగ్గర ఉన్నవాడిని స్వస్థపర కూర్చున్నావా, 30 సంవత్సరాలు ఉన్నవాడితే ఏమంటున్నాడు? నాకెవరు లేరు. నాకెవరు లేరు కాదు, స్వస్థపడ కూర్చున్నావా, ఆన్సర్కి ఎస్ ఆర్ నో అంటే ఆయన అనుకున్నట్టు ఎలా కనబడిందంట? ఎంతకాలం పడున్నా అసలు పోతావా, పోవా లాట్కి, దూకుతావా, దూకా కోనేట్లోకి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఇఫ్ యూ కీప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. ఈరోజు చాలామందికి దృష్టి లేక కాదు, తలాంతులు లేక కాదు, శక్తి లేక కాదు, సోమర్తనాన్ని బట్టి వారు ఏమీ చేయట్లే. ఈరోజు కొన్ని విషయాలు, ఈ విషయాలు మీరు ఇప్పటికే రాసుకున్నారంటే ఒకసారి మన రిపోర్ట్ కార్డ్ చెక్ చేసుకోవాలండి. మన సంవత్సరం ఎలాగుండింది, మన పరిస్థితి ఎలాగుండింది, హౌ హ్యాస్ ఇట్ బీన్. మనుషులు ఏమనుకుంటారో అని దేవుణ్ణి బాధపడుతున్నామా? దేవునికి విరోధమైన మాటలు మనం ఇప్పటికే పలుకున్నామా? దేవునికి విరోధమైన కార్యములు ఏమన్నా చేస్తున్నామా? ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. బైబిల్లో చాలాసార్లు ఉంటుంది, రేపు మీ దేవుని కలవబోతున్నారు. మోషే అంటాడు 3 రోజుల్లో మీ దేవుని కలవబోతున్నారు. ఇన్ 3 days యు ఆర్ కమింగ్ బిఫోర్ ద లార్డ్. కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనము దేవుని చిత్తంలోనే ఉన్నామా? డిసెంబర్ నెలకు వచ్చాం, చాలామంది దీవించబడ్డారు. ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. అంటే ఇట్స్ బీన్ దట్ గతంలో జరగని కార్యంలో అనేక మంది గృహాలకు వెళ్ళినప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, ఈ ఆలయానికి వచ్చి ఎంతో దీవించబడ్డాం, మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. గుడ్. వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం. గుడ్. విచ్ మీన్స్ వినుట వలన విశ్వాసము, మైండ్ సెట్ మారుతుంది. దాన్ని బట్టి ఏం మారుతుంది? జీవిత విధానం మారుతుంది, క్రియ మారుతుంది, పని మారుతుంది, బ్రతుకు మారుతుంది, కుటుంబ స్థాయి మారుతుంది. యు సీ దేర్ ఇస్ ఎ గ్రోత్. బట్ దెన్ ఈజ్ ఇట్ కంప్లీట్? ఈరోజు చాలామంది విత్తనము మొలక కాదండి, మొలిసిన విత్తనము ముళ్ళ తప్పుల మధ్య ఉంటే ఏమవుతుంది? అణిచివేయబడుతుంది. ఇట్ ఈస్ డెడ్. అండ్ కొన్ని మొక్కలు రాతి మీద పడినాయి కొన్ని వారాల ముందు ధ్యానించ గుర్తుందా? బికాస్ దెర్ ఇస్ నో మాయిస్ట్. నిమ్ము లేదంట అక్కడ, నీరు లేదంట అక్కడ, రాయి ఉంది, ఎదుగుదల లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు వాక్యము మన జీవితంలో ప్రతి దినంలో మనల్ని ముందు నడిపించేది. సో ఐ రిక్వెస్ట్, చెక్ యువర్ టైం. హౌ కెన్ యూ ప్లాన్? సరే, మీరు అనొచ్చు, మీరు చెప్పిన నేను నాలో ఉన్నాయేమో, మరి నేనేం చేయాలి? ఫ్యూ గైడ్లైన్స్. మొదటగా ఒక వ్యక్తి జీవితంలో తను ఏది చేయాలన్నా మొదట దేవుని దగ్గరికి రావాలండి. దేవుడు లేకుండా నువ్వేమి చేసినా వ్యర్థమే. దేవుడు లేకుండా నువ్వేం చేసినా శూన్యమే. దేవుడు లేని నీ బ్రతుకు వ్యర్థము, జీరో, అబ్సల్యూట్ జీరో. అంగీకరిస్తారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు? ఎంతమంది అంటారు దేవునికి లేకుండా, దేవునికి దూరంగా ఉంటే నేను ఎంత చేసినా నాశనమే అంటారో? చేతులు తలలు చెప్తారా? ఇదివంటే ఆ ప్రభు నామానికే మహిమ, ఆయన బట్టే మనం ఏమై ఉన్నామో అంతే. దేవుని వాక్య ప్రకారం చూస్తే మనం ఏది చేస్తున్నాను, మన విన్నపములు తెలియజేయాలనో, మన ప్రార్థన చేయాలనో, మన అవసరతలు తెలియజేయాలనో, మన పరిస్థితులు మారాలనో, ఏది చేయాలన్నా అక్కడ యాజ్ యు ఆస్క్ దెర్ ఇస్ వన్ కండిషన్. ఏంటి ఆ కండిషను? థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు అన్న మాట చూస్తే, ఇఫ్ యూ వాంట్ రైట్ డౌన్ ద వర్డ్ థ్యాంక్స్ గివింగ్ బ్రాకెట్లో రాసుకోండి, బ్రోకెన్ హార్ట్. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికే కృతజ్ఞత ఉంటుంది. గర్విష్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు.
అంటే మొదటగా మనం దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సహాయాన్ని కలిగి ఉండాలి, దేవుని మహిమ కొరకు వాడబడాలి, దేవుని చిత్తంలో మన జీవితంలో సఫలత చూడాలంటే కృతజ్ఞత. ప్రభువా, నన్ను రక్షించుకున్న వందనాలు, పాప ఊబులుండే నన్ను బయట తీసుకొచ్చే వందనాలు, నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా నాకుతో నిబంధన చేసే వందనాలు, నన్ను నీ సొత్తుగా చేసుకున్న వందనాలు. ఇదిగో నా జీవితాన్ని ఇంతవరకు నడిపించావు, ఇంకా ముందు కూడా నడిపించు ప్రభా. వందనాలు 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 తెలియజేస్తూ లీడ్ మీ, నడిపించు ప్రభా. ఈరోజు ప్రభుని అడగాలంటే విరిగి నలిగిన హృదయంకి మాత్రమే దేవుడు దగ్గరకు ఉంటాడండి. గర్విష్ఠులకి దేవుడు దూరంగా ఉంటాడు. గర్విష్ఠులకి దేవునికి అసహ్యం. గర్విష్ఠ అంటే ఏదో పెద్ద యాక్టింగ్లో, ఏదో పెద్ద మాటల్లో అక్కర్లే. గర్వపు హృదయము, గర్వపు కార్యాలు కాదు, గర్వపు హృదయము. ఇంకో మాటలు చెప్పాలి, గర్వపు తలంపులు, ఐడియాలజీ. నాకు తెలుసులే, నేను చేస్తానులే, నాకు వచ్చులే. ఈసీ ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు తెలుసు, నాకు వచ్చు, నేను చేస్తాను అన్న మాట అనకూడదని చెప్పలేదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము అంటే ఏంటి? నాకు సమస్తము ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ గుడ్, బట్ దెన్ త్రూ హూ? నాట్ బై మై సెల్ఫ్, త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను చేస్తానన్నది తప్పు కాదు. నా అంతటా నేను చేస్తానన్నది తప్పు. నా తెలివి, నా శక్తి, నా బలము, నా అధికారము, నాకు కలిగిన తలాంతులు, దట్ ఈస్ ఫూలిష్నెస్. నన్ను క్రీస్తు బలపరుస్తున్నాడు, నా తోడు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఇదిగో ఈరోజు ఈ శత్రువుల్ని నీ చేతులకు అప్పచెప్పాడు దేవుడు, నేను చుట్టూ చేస్తా. దట్ ఈస్ ద యాటిట్యూడ్. నేను చేస్తాను, నన్ను బలపరిచే దేవుడు. అనేక మంది జీవితాల్లో చూస్తానండి, భయం అనే ఆత్మ వెళ్తూ ఉంది. భయం అనే ఆత్మ వెళ్తుంది. కారణం ఏంటంటే దే హ్యావ్ నో లవ్ ఆఫ్ గాడ్ ఫిల్డ్. దేవుని ప్రేమ వారిలో ఏమాత్రము లేదు. దేవుని ప్రేమ లేని ప్రతి హృదయంలో భయమే వెళ్తుందండి. ఇంకో మాటలో చెప్పాలంటే, మీ జీవితంలో దేవుని ప్రేమ వెళ్తుందంటే మీలో భయం ఉండకూడదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎమోషన్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫియర్. అంటే వేడి, అది భయం. సడన్గా అది భయం. దట్ ఈస్ రెసిస్ట్ క్రియేటింగ్ అలర్ట్నెస్. నీలో ఒక అవేర్నెస్ని తీసుకొస్తుంది. నీ ఉన్న స్థలము, నీకు ఇవ్వబోయేది, నీ దేహానికి ఒక అవేర్నెస్ని తీసుకొస్తాం. అది కాదు, ఇంకోటి ఉంది, భయం అనే ఆత్మ. ఆ భయం అనే ఆత్మ, పిరికి తనప ఆత్మ, భీతి అనే ఆత్మ ఏంటది? అంతే, నా పని అయిపోయింది, అంతే నా జీవితం అయిపోయింది, అంతే నాకేమి లేదు, ఇంకంతే నా జీవితం ఓటమే, ఇంకా నేను బాగుపడలేను, ఇంకా నేను వర్ధిల్లలేను, ఇంకా నేను సాధించలేను, నాకెవరు లేరు. యు సే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఇంటిమిడేషన్. అలాంటి ఆత్మ పనిచేస్తుందంటే మాత్రం దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేదంటే దేవుడు లేడు. తిరిగి తన ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ, పరిశుద్ధ ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుడు అక్కడ కూడా తెలియజేయబడుతుంది. 1 యోహాను 4:4 పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని. అంటే పరిపూర్ణ ప్రేమ దేవుని ప్రేమ ఒక్కటే, ఇంకెవరి ప్రేమ కాదు. ప్రేమికుల ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, భార్యాభర్తల ప్రేమ కాదు, అన్న తమ్ముడు, అక్క చెల్లి, ఈ ప్రేమలు కాదు. ఇవన్నీ ప్రేమలు తాత్కాలికమే, ఏదో ఒక రోజు పోతాయి. కానీ క్రీస్తు పరిపూర్ణ ప్రేమ, అగాపే ప్రేమ మాత్రమే ప్రతి భయాన్ని పారదోలుతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? కాబట్టి మన హృదయంలో దేవుని ప్రేమతో నింపబడిన వారమైతే నిశ్చయత కలిగి ఉంటాం. రేపుడి గురించిన ధైర్యం ఉంటుంది. రేపు ఎలాగ బ్రతుకుతావు అందరికి భయం అది. రేపు ఎలాగ చేస్తావు అందరి భయం అది. రేపు ఎలాగ ముందుకు వెళ్తావు అందరి భయం అది. పరిస్థితులు తెలీదా, స్థితిగతులు తెలీదా, ఏమంటున్నారు తెలీదా, ఏమవుతుందో తెలీదా, అయ్యి కాదు. దేవుని ప్రేమ ఉందా? నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నాకు తోడు నడిపించే దేవుడు ఉన్నాడు, నాకు సహాయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఐ మైట్ నాట్ నో ఆల్ ద పాత్వే, బట్ ఐ నో దెర్ ఇస్ గాడ్ హూ ఇస్ లీడింగ్ మీ. దెర్ ఇస్ అ పవర్, దెర్ ఇస్ అ ఫోర్స్ దట్ ఈస్ గైడింగ్ మీ. నన్ను నడిపించే శక్తి ఉంది. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఆ నిశ్చయత కలిగిన వారైతే నిజంగా మన జీవితంలో ధైర్యంగా చూడగలుగుతామండి. పిరికితనంతో చూస్తాం ఒకటి, ధైర్యంతో చూస్తాం ఒకటి. పిరికితనంతో చూసినప్పుడు అడుగు వెనక్కేస్తాం,
ఈ సంవత్సరాలు మీరే చూసుకోండి, ఎన్ని మీరు చేద్దాం అనుకునేవి మంచివి భయపడి అడుగు వెనక్కేశారు. ఎన్ని మీరు చేద్దామన్న ఘనమైనవి భయపడి తగ్గించేశారు. ఎన్ని ఆలోచించిన గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, దేవుని దగ్గర నుంచి తలంపులే భయపడి గివప్ కొట్టారు. క్యాలిక్యులేట్. ఎందుకంటే ఇఫ్ యూ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ విల్ ఫెయిల్. అక్కడే ఉంటారు, ఏ మాత్రం ఎదగరు. కానీ దేవుని యందు ఆధారము, దేవుణ్ణి మన ఆధారముగా చేసుకుని ఆయనను మన ఆశ్రయంగా చేసుకుంటే ఈ చక్కగా ఉంటుందంతా. ఈ మాట ఏంటి? అంజురపు చెట్టు ఫలించకపోయినాను, ద్రాక్ష చెట్టు కాయకుండాను, నేను మాత్రం ఎవరినందు? యెహోవా యందు ఏం చేస్తాను? నేను ఆనందిస్తాను. వై డు ఐ రిజాయిస్? వై డు ఐ రిజాయిస్ అంటే కాలము సమయము తేడా కొట్టినాను, వరదలు వచ్చినాను, తుఫాన్లు వచ్చినాను, పరిస్థితులు అయ్యోమయ్యం అయినాను, నేను మాత్రం ఆనందిస్తాను. బికాస్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. యెహోవానందు ఆనందిస్తామంట, మనకు బలం అంట. అంటే నేను ఆనందిస్తాను, ఏది ఏమైనానో నేను బలం తెచ్చుకుంటాను, నేను ధైర్యంగా నేను ముందుకు సాగుతాను. యు సీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి కృతజ్ఞతాస్తుతి, విరిగిన హృదయంతో, బ్రాకెట్లో బ్రోకెన్ హార్ట్. అదే రీతిగా మన గోల్స్ దేవుడిచ్చిన దృష్టి ప్రకారం ఉందా, ఎలాగుందో ఒకసారి చూసుకోవాలండి. ఏంటి మీ గోల్ ఏంటి? వాట్ ఐఎమ్ సెయింగ్, నేను ఎలాగ దేవుని కొరకు వాడబడతా, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని ఏ లెవెల్లోకి నేను నడిపిస్తా, ఏంటి అది నేను నూతనంగా ప్రారంభించేది, ఏంటి అది దేవుడు నాలో పెట్టిన తలాంతులు నేను వర్ధలింపజేసేది, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ దట్ ఐ వుడ్ లుక్ ఫార్వర్డ్ టు పియర్స్ త్రూ. ఏంటి అది దేవుడు నాకు తెలియజేసేది, విశ్వాసం ద్వారా నేను చూడగలిగేది ఏంటి? యూ డోంట్ హ్యావ్ అ టార్గెట్. ఈరోజు చాలామంది మాకు ఇల్లు కావాలండి, మాకు ఇల్లు కావాలండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మాకు ఇల్లు కావాలి. కొన్నిసార్లు అయితే మొహమాటం లేకుండా అడుగుతాను, నేను ప్రార్థన చేస్తాను సరే, దేవుడు ఇస్తారు సరే, మీరేం చేయబోతున్నారు? ప్రార్థన చేస్తున్నామండి. అబ్బా ఇల్లు ఎప్పటికీ రాదు, కూర్చో. సింపుల్. ఆశలు ఉన్నాయి కానీ దృష్టి లేదు. దృష్టి ఉన్నప్పుడు యూ నీడ్ హ్యావ్ ఎ మైండ్ సెట్. ఎలాగ వెళ్తా, ఎలాగ తీసుకుంటా? దేవుడు సిద్ధపరిచాడు కానాన్ని, వెళ్ళి తీసుకో. కానాన్ని నీదే, వెళ్ళి తీసుకో. అడుగు పెట్టిన స్థలం నీకు ఇస్తా, అడుగు పెట్టు. అబ్బా నేను ఇంట్లో కూర్చుంటా, వచ్చేస్తుంది. రాదు 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 రాదు. యూ నీడ్ టు హ్యావ్ అ విజన్. ఏంటది మీరు కలిగి ఉన్న దృష్టి? చూసి అనేక సార్లు నేను ప్రాక్టికల్గా చెప్తా, నేను ఎన్నో టార్గెట్స్ పెడతా. అన్ని టార్గెట్లు కరెక్ట్గా అనుకున్న టైంకి అయిపోతుందా? అవ్వదు. కానీ తప్పకుండా ఎప్పటికో ఒకసారి అవుతుందా? దృష్టి ఉన్నంత వరకు వదలం, దృష్టి ఉన్నంత వరకు వదిలే సమస్య లేదు నాకైతే. ఈరోజు అవ్వకూడదని కొన్ని విషయాలు తెలుసు, అయినా కూడా ఈరోజుకి చేయాల్సింది చేస్తాం. ఎందుకంటే ఈరోజు అవ్వాల్సింది ఈరోజు అవ్వకపోయినా ఈరోజు చేయాల్సింది చేసిన దాన్ని బట్టి రేపటికి అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ యూ డోంట్ డూ వాట్ యూర్ సపోజ్ టు డూ, డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు వర్క్ అవుట్. ఈరోజు చాలామందికి డిస్కరేజ్మెంట్ సులభంగా పాకేస్తుందంట. ఈరోజుకి అయిపోవాలనుకున్నాం కాబట్టి, ఈరోజు అవ్వలేదు కాబట్టి ఇంతతో ఆపేస్తా. ఈరోజు చాలామంది జీవితంలో సగం టార్గెట్స్, సగం మైల్ స్టోన్స్, సగం సాధన, సగం కార్యాలు. కాదు. కీప్ పర్సిస్టింగ్. దేవుని వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడండి, కీప్ ఆన్ ఆస్కింగ్. అడుగుడి మీకు ఇవ్వబడునన్న మాట మనం చదువుతున్నాము. అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడునన్న మాట కరెక్ట్గా అక్కడ రాయబడలేదు. గ్రీక్లో చూస్తే ఎలా ఉంటుంది? అడుగుతూనే ఉండండి. ఎలాగంట? అడుగుడి మీకు. అందుకని చాలామంది నేను అడిగాను దేవుడు అవ్వలేదండి. అయ్యో, ఇప్పుడు ఎవరిని తప్పు చెప్పాలి? ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళని చెప్పాలా, మీ చదువును మిమ్మల్ని చెప్పాలా? అక్కడ గ్రీక్లో చూస్తే ఒరిజినల్గా మన రాయబడిన యేసు ప్రభు మాట చూస్తే అరామిక్ ట్రాన్స్లేషన్స్, ఈరోజు గ్రీక్ నుండి స్ట్రైట్గా చాలా ట్రాన్స్లేషన్స్ దొరుకుతున్నాయి. అందులో చూస్తే కీప్ ఆన్ ఆస్కింగ్. దేవుడు చెప్తలేదా? అడుగుతూనే ఉండు, తడుతూనే ఉండు, వెతుకుతూనే ఉండు. వెతికిన ప్రతి ఒక్కరికి దొరుకుతుందంట, తట్టిన ప్రతి ఒక్కరికి తీయబడుతుందంట, అడిగిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుందంట. కొందరికి అన్న మాట ఉంది అక్కడ. బైబిల్ చదివి చూడండి. ప్రతి ఒక్కరికి
కానీ అక్కడ మిస్టరీ ఏంటి? అడుగుతూనే ఉండాలి, తడతనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి. దట్ పర్సిస్టెన్స్ ఇస్ ద కీ. ఎన్ని మీ జీవితంలో మీరు ప్రారంభిద్దాం అనుకున్న దానికి పర్సిస్టెన్స్ ఉంది. డూ యూ హ్యావ్ ద పర్సిస్టెన్స్? నాట్ ప్రెషర్, పర్సిస్టెన్స్. ఈరోజు చాలా మంది జీవితాలు ఒత్తిడితో ఉన్నాయండి. ఒత్తిడి జీవితాలు చేసే. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ యర్ స్ట్రెంగ్త్. యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్, యూ హ్యావ్ స్ట్రెంగ్త్. బలము, శక్తి ఉన్న వాడికి ఒత్తిడి ఉండదు. బలహీనుడికి బలం ఉందనుక, దీని ఎత్తుతా నా చేతికి బలం ఉంది, బలహీనమని చేయి, సర్జరీ అని చేయి, కానీ ఇది ఎత్తేచ్చు. దీనికి మించేది ఎత్తేటప్పుడు వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్. యు సీ జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు దేవుడు అనుగ్రహించే బలము నీలో ఉంటే ఒత్తిడి ఉండదు. ఇఫ్ యూ ఫీల్ స్ట్రెస్డ్ అవుట్, ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? మీకు ఒత్తిడి వస్తుందంటే దేవుని చిత్తంలో ఉన్నారా? ఇది నిజంగా దేవుని కార్యమేనా? దేవుని సహాయంతో, దేవుని నడిపింపుతో వెళ్తున్నారా? లేకపోతే మనుషులు ఇచ్చిన సజెషన్లు, మీ సొంత తలంపులు బట్టి వెళ్తున్నారా? దిస్ ఇస్ ఆల్వేస్ అ టెస్ట్. గాడ్ వాంట్స్ యూ టు బీ బ్లెస్డ్, ట్రూ. బట్ దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ అకౌంటబుల్, యు ఆర్ నెవర్ బ్లెస్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, యు ఆర్ నెవర్ బ్లెస్డ్. ద ఫెయిత్ఫుల్నెస్, ద అకౌంటబిలిటీ స్టార్ట్స్ విత్ స్మాల్. ఆ దినం, ఆ ఒక్క గడియ, ఆ ఒక్క రోజు, ఆ ఒక్క సంవత్సరం, దాన్ని బట్టి నీ జీవితకాలం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. మన జీవితం ఎలాగుందో చూద్దాము, మన బ్రతికి ఎలాగుందో చూద్దాము, దేవునిలో మనం ఎలా ఉన్నామో చూద్దాము. ఈరోజు దేవుడు అనుగ్రహించిన అవకాశములు, తరుణాలు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాము? దినములు వ్యర్థపరుస్తున్నామా? కాలాన్ని వ్యర్థపరుస్తున్నామా? అవకాశాలు, తరుణాలను వ్యర్థపరుస్తున్నామా? బ్రతుకులు ఎన్నో పోగొట్టుకున్నవారా? ఇప్పటికైనా కూడా దయచేసి మీరు ప్రభు పాదాలు పట్టుకుంటూ, ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు వర్ధిల్లాలి, మీరు ఫలించాలి. మీలో ప్రభు పెట్టిన సమస్తము మీరు ఆయన మహిమాత్మై వాడాలి, ప్రభుని గణపరచాలండి. మీరు ఏది చేసినాను, మనము తినినను త్రాగినను ఏది చేసినానో ప్రభు మహిమాత్మై చేయాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ అవర్ సెల్ఫ్, నాట్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభు మహిమాత్మై అడగండి, ప్రభా నిన్ను మహిమపరిచే జీవితం నాకు దయచేయ. మా దినాలు లెక్క పెడతాం, మాకు నేర్పించు ప్రభా. జ్ఞాన హృదయాన్ని దయచే ప్రభా. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి ప్రభు సన్నిధిలో, యథార్థంగా ప్రార్థన చేద్దాం. ఎక్కడ మిమ్మల్ని పరీక్షించుకోండి. ఆర్ యూ ట్రూలీ సీరియస్ విత్ జీసస్ క్రైస్ట్? నిజంగా ఆయన దృష్టిలో, ఆయన ముందు యథార్థంగా ఉన్నారా? నిజంగా యేసుని ప్రేమిస్తున్నారా? పరిశుద్ధ ప్రేమ తండ్రి, మమ్మల్ని చూడయ్యా. మా జీవితంలో ఎన్నో తరుణాలు ఇచ్చిన దేవా, ఈరోజు మాతో మరొక్కసారి మాట్లాడుతున్నావయ్యా. మా జీవితాలను పరిశీలన చేసుకోమంటున్నావు, పరీక్షించుకోమంటున్నావు. నీకు ఇష్టం లేని మార్గాలను మాకు తెలియజేయ ప్రభా. అయ్యా మేము విడిచిపెడతామయ్యా. మా మనసులో మార్చు ప్రభా. మేము మార్చబడాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానం కలిగిన వారిగా జీవించే జీవితం మాకు దయచే ప్రభా. అయ్యా నీ ఆత్మ మమ్మల్ని ఒప్పింపజేస్తున్న ప్రతిదాన్ని మేము ఒప్పుకుంటున్నాము. నీకు విరోధమైనవన్నీ విడిచిపెడతానికి ఆశపడుతున్నాము. అనేక సార్లు మా శక్తి చాలకపోవచ్చు, కానీ ప్రభా నీ ఆత్మ శక్తి ద్వారంగా, నీ ఆత్మ అభిషేకం ద్వారంగా మాకు కావాల్సిన విడుదలను వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు అయ్యా. ఎవరెవరైతే తమ సమర్పించుకుంటూ, వారి జీవితాన్ని పరీక్షించుకుంటూ, నీ సహాయాన్ని వేడుకుంటూ అయ్యా వారి జీవితంలో వర్ధిల్లాలని, ఫలించాలని, నీ మహిమని కలిగిన వారుగా, నీ అగ్నితో కాల్చబడేవారుగా, చెత్తంతా మాలో కాల్చబడేవారుగా ఎవరెవరైతే ఆశపడుతున్నారో ప్రభా నీ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారంగా అయ్యా మమ్మల్ని దహించమని వేడుకుంటున్నామయ్యా. నీవు దహించి అగ్నివై ఉన్నావయ్యా ప్రభా. ఈరోజు నీ కృపలో, నీ దయలో మమ్మల్ని నడిపించు, మమ్మల్ని భద్రపరిచేయ. నీ రాక ఆలస్యం అయితే మా జీవితం పట్ల నీ తలంపులు ఇంకనూ నువ్వు కొనసాగించాలని ఆశపడినట్లయితే ప్రభా మాకు ఆయుష్ కలుగుతాయి. నీ కరుణతో, నీ దయతో, నీ కృపతో నీ కొరకు ఘనమైన కార్యములు చేసే భాగ్యము మాకు దయచే ప్రభా. నీ మహిమాత్రమే మేము గనులుగా ఎదగాలి ప్రభా. నిన్ను మహిమపరుస్తానికి, నిన్ను చూపిస్తానికి నీ శక్తి ఎంత ఘనమైంది.
నీలో నిలుచుకుంటాం ఎంత ధన్యము. నువ్వు అనుగ్రహించే సమాధానము ఎంత గొప్పదో. నీ నామంలో ఉన్న అధికారం ఎంత ఉన్నతమైందో. అయ్యా, మా ప్రజలు, మా చుట్టూ ఉన్న వారికి మేము చూపించాలయ్యా. దాన్ని బట్టి వారు నీ దగ్గరకు రావాలి, వారు నిన్ను అంగీకరించాలి. ప్రభా, మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని ఇతరులకి దీవెనగా చేయండి అయ్యా. మేము మాత్రం కాదు కదా ప్రభా, నీ వాక్యం మొత్తంలో ఎవరిని వారి స్వార్థానికి ఎవరిని ఆశీర్వదించలేదయ్యా. నువ్వు ఎవరైతే ఇతరులకి మేలుగా ఉండదలుచుకున్నారో వారిని నువ్వు ఆశీర్వదించావయ్యా. అయ్యా, మా గిన్నె నిండి పొరలాలి, మా దీవెన నిండి పొరలాలి. మా జీవితం ద్వారా ఇతరులు నిన్ను తెలుసుకోవాలి, నీ దగ్గరకు రావాలి. యేసయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని నింపు. పరమ తండ్రి, నీ ప్రేమను అనుభవించే జీవితాలు మాకు దయచేయి. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయము తండ్రి, ప్రేమలో క్రీస్తు ప్రేమ కార్యములు మేము నిలిచి నడుచున్నట్లుగా నీ సహాయాన్ని వేడుకుంటున్నా. నీవే నడిపించు పరిశుద్ధాత్మ దేవా. ఇదిగోనయ్యా పరమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఈరోజు నీ మాటలు విత్తుంచుండగా నీ కార్యములని వీరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ, వచ్చే సంవత్సరం కావాల్సిన సిద్ధపాటు, ఈ సంవత్సరం అంతంలో ఉన్న మాకు కావాల్సిన దృష్టిని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.